వి న్యూస్ తెలంగాణ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ వేముల అశోక్ మీడియాతో మాట్లాడుతున్నారు. తాడపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ గారి ప్రెస్ మీట్. నయనతారకు నోటీసులు పంపిన మద్రాస్ హైకోర్టు. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల పైన రివ్యూ మీటింగ్ పెట్టారు. చాలా పెద్ద ఎత్తున అన్ని ప్రాజెక్టుల చీఫ్ ఇంజనీర్లు, సిబ్బంది మొత్తము, ఇరిగేషన్ సెక్రటరీ వీళ్ళందరూ కూర్చొని రివ్యూ చేస్తూ ఒక మంచి మాట చెప్పిండ్రు. మేడిగడ్డ, అన్నారం, సుందీల బ్యారేజీలు మరమ్మతు చేయడానికి ఈ వర్షాకాలం వెళ్ళిన వెంటనే మరి పనులు ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. అది పత్రికల్లో వచ్చింది. అయితే రివ్యూ మీటింగ్ ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేసినట్టున్నారు. దాంట్లో అది చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పినప్పుడు ఎన్డీఏసీ రిపోర్టును దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా చేస్తామని చెప్పి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినట్టు మనకు పత్రికలో వచ్చింది. ఇక్కడే చాలా సందర్భంలో మేము ప్రెస్ మీట్ పెట్టాం. మీకు అందరికీ తెలుసు, నేను ఎన్నో సందర్భాల్లో పట ఎన్డీఏసీ రిపోర్ట్ను కూడా చూపించి కూడా చెప్పినాను. ఎన్డీఏసీ చట్టాన్ని చూపించి కూడా మీకు చెప్పాను. ఇది ఆలస్యం చేయొద్దు. ఎన్డీఏసీ ఏం చెప్పింది? ఓనర్, యజమానిదే దీన్ని బాధ్యత, రిపేర్ చేసుకోవాల్సిన బాధ్యత అని చెప్పిందని చెప్పి కూడా నేను దాదాపు గత 9-10 మాసాలను కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకున్నారు. మంచిది. సరే, 1,00,000 కోట్లు తిన్నారు, లేకపోతే ఘోష్ కమిషన్ రిపోర్టు, ఎన్డీఏసీ రిపోర్ట్ పైన సిబిఐ ఎంక్వైరీ ఇవన్నీ కూడా ఆదేశించారు. సిబిఐ కూడా పోయి చెప్పినామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు నిన్న మొన్న కూడా చాలా సందర్భంలో మాట్లాడారు. ఇంకా ఇప్పటికి నేను చెప్పేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వము మేడిగడ్డ కుంగడం పైన ఒక కమిషన్ వేయడము, టెక్నికల్గా అది కరెక్ట్ కాదు, తుమ్మడి హట్టే కరెక్టు, ఇవన్నీ కూడా వాళ్ళు గత 2 సంవత్సరాలు సమయం తీసుకున్నారు. కమిషన్ రిపోర్ట్ వచ్చేసింది. తర్వాత దానిపైన శాసనసభలో చర్చించారు, ఏదో ఎంక్వైరీకి ఆదేశించారు. ఇంకా అయిపోయింది. అంతకంటే చేసేది కూడా ప్రభుత్వం ఏం లేదు. చేయవలసింది ఈ పని. ఏది? మేడిగడ్డ, అన్నారం, సుందీలలో ఏదైతే నువ్వు రిపేర్ అనుకుంటున్నావు, మా దృష్టిలో ఒక మేడిగడ్డ 3 పిల్లర్లు మాత్రమే కుంగినాయి. మిగతా మేడిగడ్డ ప్రాజెక్టు కానీ అన్నారం, సుందీల బ్యారేజీలకి ఏం కాలేదు. అయినాయని చెప్పి ఊహిస్తున్నారు. సరే, ఏమైనా అయితే కూడా దాన్ని రిపేర్ చేయండి. ఇప్పటికీ చాలా సమయం అయిపోయింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ వేముల అశోక్ మీడియాతో మాట్లాడుతున్నారు. మీడియా మిత్ర సోదరులందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మొట్టమొదటగా నమస్కారాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులు, భారతీయ జనతా పార్టీలో పనిచేసే కార్యకర్తలము మేము కూడా ఒక అన్నదమ్ములు, అక్క చెల్లెల్లాగా ఒక మంచి వాతావరణంలో ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలి అనే ఒక మంచి సద్భావ కార్యక్రమంతో మీ అందరి ముందుకు మొట్టమొదటిగా మీడియా సమావేశానికి
రావడం మేము గర్వంగా చెప్పుకోదలిసినాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ ఎన్ రామచంద్రరావు గారికి, అదేవిధంగా జాతీయ స్థాయి అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారికి, అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రివర్యులు శ్రీ జి కిషన్ రెడ్డి గారికి, కేంద్ర మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా జాతీయ స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకుల వరకు కూడా పేరు పేరున అందరికీ కూడా ఈ నూతన కమిటీలో మమ్మల్ని ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న వేదిక మీద ఉన్న మమ్మల్ని ఉన్నత స్థానంలో, భారతీయ జనతా పార్టీలో ఉన్నత స్థానంలో పదవి ఇచ్చినందుకు పేరు పేరున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ గత 32 సంవత్సరాల నుండి ఈ పార్టీలో, మన పార్టీలో పనిచేస్తున్నాను. గత 47 సంవత్సరాల నుంచి వెళ్ళి స్వయం సేవక్గా ఉన్నాను. వృత్తిరీత్యా న్యాయవాదిగా ఉన్నా కానీ దేశం కోసం, అదేవిధంగా ఈ రాష్ట్రం కోసం, ప్రజల అవసరాలు తీర్చే ఆలోచన విధానంతో భారతీయ జనతా పార్టీలో ఉన్నందుకు తాడపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ గారి ప్రెస్ మీట్. రైతులతో కలిసి ధర్నా కార్యక్రమాలలో పాల్పంచుకోవడం జరిగింది. దానికి వాటికి సంబంధించిన వివరాలు, అలాగే రెండోది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి చంద్రబాబు నాయుడు వేస్తా ఉన్న అడుగులు, ఏదైతే అన్యాయమైన అడుగులు ఏదైతే వేస్తా ఉన్నాడో, రాష్ట్రానికి తీరని నష్టం చేకూర్చి అడుగులు ఏదైతే వేస్తా ఉన్నాడో వాటికి సంబంధించిన రెండో టాపిక్. ఇంకా మూడో టాపిక్ అంటే ఇంకా ఇవాళ అనంతపురంకు ఆయన పోతా ఉన్నాడు కదా, సూపర్ 6, సూపర్ 7 ఆల్రెడీ చేసేసాము, ఆల్రెడీ సూపర్ హిట్ అని అంటూ ఏ రకంగా ప్రజలను తన అబద్ధాలతో, మోసాలతో ఏ రకంగా తాను ప్రజలకు అన్యాయం చేస్తా ఉన్నాడు అనే దాని మీద మూడవ అంశం. సో బై అండ్ లార్జ్ ఈ మూడు అంశాల మీద ఈరోజు మీ అందరి ద్వారా ప్రజలకు ఇటువైపున నాణ్యానికి ఇటువైపున ఉన్న స్టోరీని, ఇటువైపున ఉన్న అంశాలను కూడా తెలియజేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అసలు రాష్ట్రంలో ఇటీవల కొన్ని పరిణామాలు చూస్తూ ఉంటే రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అన్న సందేహాలు ఎవరికైనా కూడా కలుగుతాయి. కామన్ మ్యాన్ పరంగా ఆలోచన చేస్తే, సామాన్యుడి పరంగా ఆలోచన చేస్తే. ఎందుకనంటే రాష్ట్రం అన్నది, ఒక గవర్నమెంట్ అన్నది చేయాల్సిన రొటీన్ కార్యక్రమాలు, చేయాల్సిన రొటీన్ బాధ్యతలు, మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఇవాళ లేదు. ప్రజాస్వామ్యయుతంగా గొంతు విప్పే పరిస్థితి ఈరోజు లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటా ఉన్నారు. ప్రజాస్వామ్యయుతంగా గొంతు విప్పితే ఆ గొంతును నలిపేస్తా ఉన్నారు. ప్రజలకు అభివృద్ధి లేదు, ప్రజలకు సంక్షేమం లేదు, రెండే లేవు. ఎకానమీ పరిస్థితి చూస్తే తిరోగమనం.
దేశంతో కంపేర్ చేస్తే రాష్ట్ర ఎకానమీ తిరోగమనంలో ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఏ ప్రభుత్వమైనా ప్రజలకు తన కనీస ధర్మంగా అందుబాటులో ఉంచాల్సిన విద్య, వైద్యం, వ్యవసాయం ఈరోజు ప్రైవేట్ వ్యక్తుల దోపిడీకి ఈరోజు మన కళ్ళ ఎదుటే గురవుతా ఉన్నాయి. ఇవన్నీ ఒక రాష్ట్ర ప్రభుత్వం కనీస బాధ్యతలు ఇవ్వాలి. ప్రముఖ సినీ నటి లేడీ సూపర్ స్టార్ గా పేరు పొందిన నయనతార న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు. ఆమె జీవితం ఆధారంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్టింట్లో విడుదలైన నయనతార బియాండ్ ది ఫెయిరీ టెల్ అనే డాక్యుమెంటరీ తాజా వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ డాక్యుమెంటరీలో తమ సినిమాలకు చెందిన క్లిప్లను అనుమతి లేకుండా ఉపయోగించుకున్నారని ఇద్దరు నిర్మాతలు కోర్టును ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే ఈ డాక్యుమెంటరీలో చంద్రముఖి సినిమాకు సంబంధించిన కొన్ని క్లిప్లను నాన్ రౌడీ దాన్ చిత్రానికి చెందిన తెర వెనుక ఫుటేజీని తమ అనుమతి లేకుండా ఉపయోగించుకున్నారని ఆయా చిత్రాల నిర్మాతలు ఆరోపిస్తున్నారు. ఇది కాపీరైట్ నిబంధనలు ఉల్లంఘించడమేనని వారు పేర్కొన్నారు. దీంతో చంద్రముఖి నిర్మాత ఏపీ ఇంటర్నేషనల్ నాన్ రౌడీ దాన్ నిర్మాత అయిన నటుడు ధనుష్ కు చెందిన నిర్మాత సంస్థ కలిసి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం నయనతారతో పాటు ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ కి కూడా నోటీసులు జారీ చేసింది. ఈ వివాదంపై అక్టోబర్ 6వ తేదీలోగా తమ వివరణ సమర్పించాలని ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలతో ఈ వ్యవహారం కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఈ నోటీసులపై నయనతార నెట్ఫ్లిక్స్ లో ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరమాత, తెలంగాణ ఉద్యమకారిణి, తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి నింపిన వీరవనిత చాకలి ఐలమ్మ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా మహబూబ్ నగర్ నగరంలోని పద్మావతి కాలనీ గ్రీన్ బెల్ట్ లో గల చాకలి ఐలమ్మ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన వైద్యశాలి అని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరీ విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చిన వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు. నిజాం నవాబుకు, ఆయన తొత్తులకు, భూస్వాములకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో తన ఇంటినే కార్యాలయంగా మార్చిందామే అని ఆయన చెప్పారు. వారి గాథలు భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు. అందుకే మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంగా పేరు పెట్టి గౌరవించుకున్నామన్నారు. ఆడపిల్లలు బాగా చదువుకొని జీవితంలో స్థిరపడాలని ఆయన సూచించారు. ఇక్కడ మహబూబ్ నగర్ లో చాకలి ఐలమ్మ స్ఫూర్తితో తాను 100 మంది విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్ విద్యను చదివిస్తున్నట్లు ఆయన చెప్పారు. మీ పిల్లలు ఎవరైనా ఇంజనీరింగ్ విద్య చదవాలని ఆసక్తి ఉంటే వెంటనే నన్ను సంప్రదించాలని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా వీరి కంట్రిబ్యూషన్ గుర్తుంచుకునే విధంగా మా ప్రభుత్వం కార్యకలాపాలు చేస్తూ ఉంది. ఈరోజు చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా మన మహబూబ్ నగర్ నగర ప్రజలకు ఒకటి చెప్పదలుచుకున్నా. మన ఆడపిల్లల్ని చదివించుకోవాలి. మనం ఈరోజు పోరాటం చేయడం అంటే మంచి శిక్షణ గట్టిగా కొట్లాడి నిలబడి చదువుకోవడమే ఒక గొప్ప పోరాటం. మనకు వనరులు ఉన్నా లేకున్నా నిలబడి చదువుకొని సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానం సంపాదించుకోవడమే ఒక గొప్ప పోరాటం. సో ఈ పోరాటంలో ఆడపిల్లలందరూ కూడా ముందుండాలి. వాళ్లకు కావాల్సిన సదుపాయాలు మేము మా ప్రభుత్వము అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అలాగే నా వరకు నేను మన చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా ఆడబిడ్డలు ఆల్రెడీ 100 మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్ చదువు చెప్తామని చెప్పినాం. దాంట్లో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా ఆడపిల్లలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేసుకుంటూ నా సంఘం సోదరులకు, మా రజక సోదరులకు కూడా చెప్తా ఉన్నాం. మీ కుటుంబాలలో చదువుకుంటున్న పిల్లలు, పేద విద్యార్థులు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఇంజనీరింగ్ చదవాలన్న కోరిక ఉంటే వారిని నా దగ్గరికి ఇమ్మీడియట్గా తీసుకురండి. మన పట్టణంలోనే ఉన్న జీకే ఇంజనీరింగ్ కాలేజీలో వాళ్ళకు ఫీజు కట్టించి వాళ్ళకు చదువులు చెప్పించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి ఈరోజు చాకలి ఐలమ్మ గారి 40వ వర్ధంతి సందర్భంగా మళ్ళీ ఒకసారి పట్టణ ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నా.
ఎలకతుర్తి మండల కేంద్రంలో మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ బీజేపీ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ దేశ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక భారతదేశ ప్రధానమంత్రి దిష్టిబొమ్మను దహనం చేయడం అక్కసుకు నిదర్శనమని, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతీయ వారసుడైనందుకు మీరు దిష్టిబొమ్మ దహనం చేసిండు అని, మీరు చేసిన పనికి యావత్ భారతదేశాన్ని అవమానించినట్టు, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా విశ్వగురువు అని పేరు తెచ్చుకున్న మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కంచర్ల శంకరయ్య, జనగాని కిష్టయ్య, ముష్కా వెంకటేష్, అడపు శ్రీవర్ధన్, చిదురాల వెంకటేష్, పల్లెపాటి మధుకర్, నాంపల్లి అశోక్, పెరుగు మధు, కోడెం రమేష్, పుట్ట కనకయ్య, ఠాకూర్, సాంసంగ్ మాజీ సర్పంచులు సామాల సురేష్ రెడ్డి, చల్లా రవీందర్ రెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ మంతుర్తి సమ్మయ్య, పోలు కోటేశ్వరులు తదితరులు పాల్గొన్నారు. 6 హామీలను ఇవాళ హామీలను నెరవేర్చకుండా ముఖం చాటేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఇవాళ సమాధానం చెప్పాల్సి ఉంది. ప్రభుత్వం ఏర్పడక ముందు వాళ్ళు ఇచ్చిన మాటలు ఏంటనంటే, మేము ఎలక్షన్స్లో గెలిస్తే, మమ్మల్ని గెలిపిస్తే తులం బంగారం ఇస్తామని మహిళల్ని మోసం చేసిళ్ళు, వృద్ధులకు పెన్షన్లు పెంచుతామని చెప్పి వృద్ధులను మోసం చేసిళ్ళు, యువతకు నిరుపయోగంగా ఉండే యువతకి కూడా, నిరుద్యోగులకి కూడా ఉపాధి కల్పిస్తామని చెప్పేసి వాళ్ళని మోసం. వీళ్ళు మోసం చేయండి ఎవరిని అని అంటే ఒక గొర్రెలను మేకలను, అంటే మనము మనుషులని ఒక గొర్రెలు మేకల కన్నా హీనంగా చూస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఎలక్షన్స్ రాగానే అబద్ధం మాటలు చెప్పుకొని ఎలక్షన్స్లో గెలిచి ఇవాళ ఒక్కరోజు కూడా ప్రభుత్వ వాళ్ళు వచ్చి మన సమస్యలు, ప్రజల సమస్యలు ఏంటనేది కూడా చూడకుండా వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు. ఎక్కడ కాంట్రాక్టులు తెచ్చుకోవాలి, ఎక్కడ పైసలు సంపాదించుకోవాలి, ఏడ భూములు ఉన్నాయి, ఏడ కబ్జాలు చేయాలని వాళ్ళ పనుల వాళ్ళు ప్రజలను గాలికి వదిలేసింది. ఇవాళ వాళ్ళు చేసిన తప్పులకు అందరు వాళ్ళని నిలదీస్తున్నారని చెప్పి ఏం చేయాలి, కేంద్రంని బదనం చేయాలని చెప్పి ఒక యూరియా అని చెప్పి యూరియా మాట ముందు పెట్టుకున్నారు. అరే యూరియా పోయిన సంవత్సరం ఈ మన వర్షాకాలంలో వచ్చే యూరియా కన్నా ఈ సంవత్సరం ఎక్కువ యూరియా వచ్చింది మనకి ఇక్కడ. ఆయన ఎక్కడ పోతుంది ఆ యూరియా? మీరు రాష్ట్ర ప్రభుత్వము వైఫల్యం, మీరు పంపే నివేదికలో ఎంత ఇవ్వాలనేది మీరు పంపకుండా మన కేంద్ర ప్రభుత్వం యూరియా ఇవ్వలేదు అని బదనాం చేసి నిన్న ఎల్కతుర్తిలో నరేంద్ర మోడీ గారి మన భారత ప్రధాని దిష్టిబొమ్మ దహనం చేసిన కార్యక్రమం చేసింది. వాళ్ళు ఎందుకు చేసిన ఆ ప్రోగ్రామ్ అని అంటే, భారతీయ జనతా పార్టీ చేసే అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏంటనంటే ప్రతి ఒక్క ప్రజల సమస్యలలో అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తున్నాయి భారతీయ జనతా పార్టీ. చెందుతున్నారు ప్రజలు, ఎక్కడ వీళ్ళ వైపు మొగ్గు చూపుతారో అని చెప్పి ఏం చేయాలి, బదనాం చేయాలని చెప్పేసి యూరియా ఇస్తలేరు. ఎందుకు యూరియా ఇస్తలేరు? నువ్వు చెప్తే కదా, నీ నివేదిక పంపిస్తే కదా నీకు యూరియా వచ్చేది. ఒక్కసారి మన ఏవో దగ్గరికి, వ్యవసాయ అధికారుల దగ్గర పోయి చూడు యూరియా ఎంత వచ్చిందని. ఇప్పటికి ఎలకతుర్తి మండలానికి భారతీయ జనతా పార్టీ నిస్వార్థం గల పార్టీ అని, కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం సుభిక్షంగా ఉందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు శాంతి కుమార్ అన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్ కు వచ్చిన సందర్భంగా శాంతి కుమార్ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని చరిష్మా వల్లే కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చింది అన్న విషయాన్ని మరవరాదు అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా బిడ్డగా తనకు బీజేపీలో తగిన స్థానం లభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత దేశానికి సేవ చేయాలి, జిల్లాకు సేవ చేయాలి అనే ఆలోచనతో ఉండగా అది బీజేపీతోనే సాధ్యమని భావించి ఆ పార్టీలో చేరినట్లు వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీ బలంగా ఉన్నదని, పార్టీ కార్యకర్తలు, నాయకులు క్రమశిక్షణతో ఉన్నారని గుర్తు చేస్తూ రాబోయే రోజుల్లో కూడా ఇలాగే పనిచేయాలని కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాల్లో కూరుకుపోయిందని విమర్శించారు. తెలంగాణ సిద్ధాంతం పోయిందని, వాటితో పాటు బీఆర్ఎస్ పార్టీ పని కూడా ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీకి ప్రధాన ప్రతిపక్షం కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆయన తెలిపారు. నన్ను మహబూబ్నగర్ జిల్లా తరఫున ఉపాధ్యక్షులుగా నియమించబడ్డాను. రాష్ట్ర అధ్యక్షులకు మరియు కేంద్ర పార్టీకి మనస్పూర్వకంగా నా తరఫున, మా మహబూబ్నగర్ జిల్లా కార్యకర్తల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ భిన్నమైన పార్టీ అని మనకు తెలుసు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఈ దేశానికి నేనేం చేయగలను అని ఆలోచిస్తారు, కానీ ఈ దేశం నాకేమి ఇస్తుంది అని ఆలోచించరు. అలాంటి నిస్వార్థ కార్యకర్తల ఆదర్శమే ఇంతవరకు కార్యకర్తల్ని సంక్షేమంగా ముందుకు తీసుకెళ్తుంది. అలాగా
నేను కూడా నేను పుట్టిన జన్మస్థలానికి అంటే మహబూబ్నగర్ జిల్లాకి అంటే మాతృభూమికి రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే అది రుణం తీర్చుకోవడానికి ఒకటే ఒక దారి, అది భారతీయ జనతా పార్టీ మాత్రమే సాధ్యమని భారతీయ జనతా పార్టీలో నేను చేరాను. తప్పకుండా చిత్తశుద్ధితో క్రమశిక్షణతో రోడ్డు ఖాళీగా ఉన్న రాంగ్ సైడ్ పోకుండా, ఎవరో రాంగ్ సైడ్ పోతున్నారని మనం కూడా రాంగ్ సైడ్ పోకుండా ఉంటే తప్పకుండా మనం లక్ష్యాన్ని చేరుకుంటామని మరొకసారి రుజువైంది. కాబట్టి మనం అందరం కూడా ఏంటంటే చిత్తశుద్ధితో క్రమశిక్షణతో మన పార్టీకి, మన జిల్లాకు, మన రాష్ట్రానికి చెడ్డ పేరు తేకుండా మన వల్ల దానికి వన్నె వచ్చినట్లు నడుచుకుంటేనే మనం చేస్తున్న ఏ పనిలోనైనా సార్థకత ఉంటుంది, ఫలితాలు ఉంటాయి. కాబట్టి మనం అందరం కూడా బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ వేముల అశోక్ మీడియాతో మాట్లాడుతున్నారు. తాడపల్లిలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ గారి ప్రెస్ మీట్. నయనతారకు నోటీసులు పంపిన మద్రాస్ హైకోర్టు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.